లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా ప్రేక్షకులని ఊరూతలుగిస్తూ భారీ కలెక్షన్లు సాధించింది. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం మొదటి రోజే రికార్డులు బ్రేక్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ నటన, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీక్వెన్సెస్, యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ ని పూనకం తెప్పించాయి. మొదటి రోజు కలెక్షన్ల విశేషాలు. దేవరా సినిమా తొలిరోజే భారీ రెస్పాన్స్ సంపాదించింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో కలిపి 77 కోట్ల రూపాయలు వచ్చాయని సమాచారం. ఇందులో తెలుగు రాష్ట్రాలు దాదాపు 68.6 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. భాషల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాలు 68.6 కోట్ల రూపాయలు, హిందీ 7 కోట్ల రూపాయలు, తమిళం 0.8 కోట్ల రూపాయలు, కన్నడ 0.3 కోట్ల రూపాయలు, మలయాళం 0.3 కోట్ల రూపాయలు. అంతేకాక ఓవర్సీస్ మార్కెట్ నుండి వచ్చిన ఆదాయంతో మొత్తం కలెక్షన్లు 140 కోట్ల రూపాయలు దాటాయి. ఇది ఎన్టీఆర్ క్రేజ్ ఎలా ఉందో మరోసారి నిరూపించింది. ఫ్యాన్స్ తారక్ మాస్ అవతార్ చూసి తెగ సంబరపడిపోతున్నారు. జాన్వీ కపూర్ తంగం పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ భైరా అనే విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ సినిమా విజువల్స్, అనిరుద్ సంగీతం, విభిన్న కథ అన్నీ మంచి పాజిటివ్ టాక్ తెచ్చిపెట్టాయి. దాంతో రెండో రోజు కూడా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దేవరా రికార్డు స్థాయి ఓపెనింగ్తో బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై నిర్మించిన ఈ చిత్రం మరిన్ని వసూళ్లు సాధించబోతుందనడంలో సందేహమే లేదు.